నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలకి నమ్మకం కనిష్ట స్థాయిలో ఉంది. అంటే అసలు నమ్మకమే లేదు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు ఆ విధంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టడం, వాటి మీద అప్పులు తీసుకురావటం, ఏదో కార్పొరేషన్ పేరుతోటి అప్పులు తీసుకురావటం, ఒక నమ్మకం పోయింది. ఆయన చేస్తున్న ప్రతి పని కూడా ప్రజలకి అనుమానమే కలిగిస్తున్నది. ఏదో ఒక స్వార్థం లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ పని చెయ్యడు అన్న ఉద్దేశంలోకి ప్రజలందరూ వచ్చి ఉన్నారు. ఎందుకు అంటే ఆయన చేస్తున్న పనులని అందరూ కూడా అనుమానాస్పదంగానే చూస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టేసి కలెక్టరేట్లు లేదన్నా ఏదన్నా ప్లే గ్రౌండ్లు అవి ఉంటే అవి కూడా బ్యాంకులకి తాకట్టు పెట్టి వాటి మీద అప్పు తీసుకొస్తున్నారు. మద్యం ఆదాయం ఇంత వస్తుంది అని చెప్పి మద్యం కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చుకుంటున్నారు. అంటే భవిష్యత్తుని కూడా తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చుకునే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నది. ఈ విధంగా మొత్తం అన్ని వ్యవస్థల మీద కూడా ఒక పెత్తనం చెలాయిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఏ వ్యవస్థ మీద కూడా నమ్మకం కలిగించే విధానం చేయట్లేదు. ఇది ప్రధానంగా అక్కడ జరుగుతున్న అంశం. కాబట్టి ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలకి నమ్మకం పోయింది. ఏ పని చేసినా గానీ జగన్మోహన్ రెడ్డిని అనుమానించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. దానికి తగ్గట్టుగానే మళ్ళీ క్రెడిబిలిటీని పెంచుకునేలాగా ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదన్నా పని చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరింత తన ప్రతిష్ట దిగజారిపోయేలాగా, ప్రజల్లో మరిన్ని అనుమానాలు కలిగేలాగా అటువంటి నిర్ణయాలని తీసుకుంటాం. ఇక్కడ ట్రాజెడీ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఈ అభిప్రాయానికి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఏది ఎన్నికల ముందర చెప్పిన ఏ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయకపోవటం, అన్నీ కూడా తప్పు మాటలు చెప్పటం, అన్నీ కూడా తప్పు నిర్ణయాలు తీసుకోవటం, పోలీసుల నిరంకుశ విధానాన్ని ప్రోత్సహించటం, పోలీసులతోటి కేసులు పెట్టించటం, ఇటువంటి పనులు చేస్తూ న్యాయస్థానాలని ధిక్కరించటం, కోర్టు ధిక్కరణ కేసులు దేశంలోనే ఎక్కువ కోర్టు ధిక్కరణ కేసులు ఆంధ్రప్రదేశ్లో నమోదు కావటం, ఇటువంటి చర్యలన్నీ కూడా ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసిన ఈ పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 అని ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ఏంటి అంటే మీ పేరు మీద ఆంధ్రప్రదేశ్లో ఏదన్నా ఆస్తి ఉందనుకోండి, ఆ ఆస్తిని అమ్ముకోవాలంటే మీరు వెళ్ళి ఆఫీసర్కి చెప్పి అక్కడి నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవాలి. ఇది చట్టంలో ఉన్న ముఖ్యమైన అంశం. నా ఆస్తి నేను అమ్ముకోవటానికి అధికారి పర్మిషన్ ఏంటి? అధికారి పర్మిషన్ కంపల్సరీగా తీసుకోవాల్సిందే. ఈ చట్టం అమల్లోకి వచ్చేసింది కదా. అంటే నా ఆస్తిని నేను అమ్ముకోవాలి అంటే అధికారి దగ్గరికి వెళ్ళి వాడికి లంచం ఇచ్చి నేను సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. పోనీ ఆ సర్టిఫికేట్ ఇస్తాడా? న్యాయబద్ధంగా ఇవ్వటం అనేది పక్కన పెట్టండి. ఆ అధికారికి పోనీ లంచం ఇస్తే అన్నా ఇస్తాడా? తెలియదు, చెప్పలేము. ఎందుకు అంటే ఈ మాట చాలా బాధగా చెప్పాల్సి వస్తున్నది. దానికి ఎమ్మెల్యే చెబితే తప్ప ఆ అధికారి సర్టిఫికేట్ ఇవ్వడు కదా. వైసీపీ అధికారులందరూ, అంటే వైసీపీ అధికారులని నేను డైరెక్ట్గా అనేస్తున్నా, కావాలనే అంటున్నా. వైసీపీ ఎమ్మెల్యే చెబితే వచ్చిన అధికారి కదా, అందుకని వైసీపీ అధికారే. ఈ వైసీపీ అధికారులు ఎమ్మెల్యేకి చెప్పకుండా సర్టిఫికేట్ ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. అసలు ఆ అధికారిని అప్రోచ్ కావాలంటే వాలంటీర్ని అప్రోచ్ కావాలి. ఈ వాలంటీర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి మనిషి. ఈ వాలంటీరు నేరుగా వెళ్ళి ఎమ్మెల్యేకి అయ్యా బలానా ఆయన ఆస్తి అమ్ముకోవాలనుకుంటున్నాడు, అధికారిని కాంట్రాక్ట్ చేస్తున్నాడు అని ఎమ్మెల్యేకి మెసేజ్ పాస్ చేస్తే ఆ ఎమ్మెల్యే వచ్చి కూర్చొని ఈ ఆస్తి నువ్వు వాడికి అమ్మటానికి వీల్లేదు, నాకే అమ్ము అని కూర్చుంటే అప్పుడు ఏం చేయాలి? తెలియదు. ఇదే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్న ప్రధానమైన అంశం. డిస్ప్యూట్ ఉన్నా లేకపోయినా కానీ ఏదైనా ఒక ఆస్తి మీద ఏదైనా డిస్ప్యూట్ ఉందనుకోండి, ఏదో కోర్టుకి వెళ్తారు. ఆ కోర్టులో ఏదైనా పరిష్కారం అయిన తర్వాత అమ్ముకోవటము, ఆ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సాగు చేసుకోవటము, కమర్షియల్ ల్యాండ్ అయితే బిల్డింగ్ కట్టుకోవటము, ఇటువంటివి చేస్తారు. అంటే న్యాయస్థానాలకు ఉన్న అధికారాలని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తనదిగా చేసుకుంది. న్యాయ అధికారాలని అధికారులకు ఎట్లా కట్టబెడతారు? ఇది ఇప్పుడు ప్రధానమైన సమస్య ఇందులో ఉన్నది. ఇప్పుడు అదే కాదు, ఈ ఒక్క విషయమే కాదు, మీకు అక్కడ ఏదైనా ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీని తీసుకెళ్లి ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి. సాధారణంగా ఏమవుతుంది అంటే తాతల తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు ఉంటాయి, పత్రాలు అక్కడ జాగ్రత్తగా భద్రంగా ఉంటాయి. ఒక తాత చనిపోతాడు, తండ్రికి వస్తుంది, తండ్రి చనిపోతాడు, కొడుకు వస్తుంది. ఇది అంతా కూడా ఈ లింక్ డాక్యుమెంట్లన్నీ ఉంటాయి. ఆ తర్వాత బలానా తాత, బలానా తండ్రి, బలానా కొడుకు అని చెప్పి సక్సెషన్ సర్టిఫికెట్ ని అధికారులు ఇస్తారు. బలానా ఆయన బలానా తేదీన చనిపోయాడు, ఆయన వారసులు వీళ్ళు
అని చెప్పి ఫ్యామిలీ సర్టిఫికేట్ అని ఒకటి ఇస్తారు. అది తీసుకొని ఈ ల్యాండ్ పత్రాలన్నీ పెడితే ఈయన మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది ల్యాండ్. అప్పుడు ఈయన అమ్ముకోవటమో లేకపోతే అనుభవించటమో ఏదో ఒకటి చేయొచ్చు. ఇప్పుడు అదంతా లేదుట. ఇప్పుడు వీళ్ళందరూ కూడా తాతల తండ్రుల నుంచి ఆస్తులు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్ళి అధికారి దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. ఇది ఈ యాక్ట్లో ఉన్న విధానం. సాధారణంగా ఏంటి అంటే 30-40% మందికి మాత్రమే క్లియర్ టైటిల్ డీడ్స్ ఉంటాయి. ఎక్కడైనా కానీ మొత్తం ఇండియా మొత్తంలో చూస్తే 30-40% వరకే క్లియర్ డీడ్లు ఉంటాయి. మిగిలినవన్నీ కూడా వారసత్వంగా వచ్చిన భూములు, వారసత్వంగా వచ్చిన స్థిరాస్తులే ఉంటాయి. వారసత్వంగా వచ్చిన స్థిరాస్తుల్లో వాటి మీద ఏదన్నా అన్నదమ్ముల మధ్య డిస్ప్యూట్ వస్తే కోర్టులు తేలుస్తాయి. ఏ శాతంలో పంచుకోవాలి, ఏదో సంథింగ్ అటువంటివి. అంతే తప్ప ఆ న్యాయస్థానాల విధి విధానాల్లో అధికారులు జోక్యం చేసుకోవడానికి వీలే లేదు. అస్సలు వీలు లేని ఒక అంశంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి అధికారుల దగ్గర నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవాలి అని చెప్తున్నాడు. రిజిస్టర్ చేసుకున్న తర్వాతే చేయాలి. ఇది ఇక్కడున్న ప్రధానమైన అనుమానం ప్రజలకి. ఈ 30-40% మందికే క్లియర్ టైటిల్ ఉంటుందని మనం అనుకున్నాం కదా. కొంతమందికి ఏమో ఆస్తులు రిజిస్టర్ కావు. కొన్ని కేసులు ఏంటి అంటే ఇందాక నేను చెప్పినవి అన్నదమ్ముల మధ్య తగాదాలు ఇవి ఉంటే కోర్టుల్లో కేసులు ఉంటాయి. ఏదైనా డిస్ప్యూట్ వస్తే కోర్టుకి వెళ్తారు కదా. కోర్టు డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్స్ మిగిలినవి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో అంటే 30-40% వరకే క్లారిటీ ఉంటుంది. మిగిలిన 60% భూములు, ఆస్తులు, స్థిరాస్తులు అన్నీ కూడా వీటన్నిటి మీద క్లారిటీ ఉండదు. ఈ క్లారిటీ లేని అంశంలో కోర్టు తన నిర్ణయాన్ని చెప్తుంది. అన్నీ పరిశీలించిన మీదట కోర్టు తన అభిప్రాయాన్ని బలానా వాడికి హక్కు ఉంటుంది అని ఏదో చెప్తుంది. సంథింగ్ కోర్టులో కేసు అదే కదా మనం జరిగేది. సివిల్ డిస్ప్యూట్స్ అన్నీ అట్లాగే ఉంటాయి. ఆ అధికారాన్ని అధికారులు ఎలా నిర్వర్తిస్తారు? అసలైన ఈ అధికారుల దగ్గర వీళ్లకున్న అధికారం ఏంటి? వీళ్ళకి అధికారాన్ని కరెక్ట్గా వాడతారా? వీళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు చెబితే వచ్చి పోస్టుల్లో కూర్చున్న వాళ్ళు కదా. అసలు ప్రభుత్వం మీదే మాకు నమ్మకం లేదు అంటే ఈ అధికారం మీద ఏముంటుంది? ఆ అధికారి దగ్గరికి తీసుకెళ్లే వాలంటీర్ మీద ఏముంటుంది? ఈ వాలంటీర్ను పెట్టిన ఎమ్మెల్యే మీద ఏముంటుంది? ఇది ఆంధ్రప్రదేశ్లో పెను వివాదం రేకెత్తిస్తున్నది. చాలామంది తల్లడిల్లిపోతున్నారు. అసలు ఇదేమి చట్టం? ఈ చట్టం ప్రకారం ఇప్పుడు నేను ఒక 50 ఏళ్ల నుంచో 60 ఏళ్ల నుంచో మా తాత తండ్రులు ఇచ్చిన ఆస్తుల్లో నేను అనుభవిస్తూ నేను ఉంటే ఈ రోజున దీన్ని కూడా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పటం ఏంటి? ఇది ప్రజలు ప్రధానంగా ప్రశ్నిస్తున్న అంశం. దీని మీద ఇప్పటికే చాలామంది ప్రజలు ఆందోళనలో ఉన్నారు. నేను 40 ఏళ్ళు 50 ఏళ్ల నుంచి ఉంటున్న ఇల్లు నాది కాదా? అది చెప్పడానికి నువ్వెవడివి అని అడుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే వాలంటీర్లు ఎవరిది ఏ ఆస్తి ఎవరిది, ఆస్తి వారసుడు ఉన్నాడా లేదా, ఈ పత్రాలన్నీ సేకరించి పెట్టుకొని ఉన్నారు. ఇవన్నీ ఆ ఎమ్మెల్యేకి వెళ్తే, ఆ రాజకీయ నాయకుడికి, ఎమ్మెల్యే అంటే ఆ రాజకీయ స్థానికంగా ఉన్న వైసీపీ లీడర్కి వెళ్తే వాడు ఊరుకుంటాడా? కబ్జా పెట్టేస్తాడు. ఇది నాది పో అంటాడు. అతని దగ్గర పత్రాలు ఉన్న విషయం వాలంటీర్ ఆల్రెడీ ఆ వైసీపీ లీడర్కి చెప్పు ఉంటాడు. ఎలా నమ్మాలి? ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎలా నమ్ముతాం? ఇదే ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో స్థిరాస్తి ఉన్న వాళ్ళు అందరూ కూడా అడుగుతున్నారు. దీనికి జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.